ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినవే, నిన్ను ప్రేమించానని అంటున్నాడు కదా, ఇలా ప్రేమించేవాడు దొరుకుతాడా? అదే కదా, నువ్వు గుడాన్ని పెళ్లి చేసుకుంటే నేను నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటాను. క్షమించండమ్మా, మీరు ఎన్ని రకాలుగా చెప్పినా నేను నో అని అంటాను. ఏయ్, ఎందుకే నో అంటున్నావు? ఎవరి కోసం నో అంటున్నావు? ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎవరిని చూసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నువ్వు మాట్లాడు హర్ష. ఏమే, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు? నువ్వు గుణానే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యావు అంతే. ఏంటి, సరేనా? చామంతి, నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు ఈ ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. సరే అమ్మగారు, నాకు ఇష్టం లేని పెళ్లిని చేసుకున్నట్టయితేనే ఈ ఇంట్లో ఉండాలి అని మీరంటే ఈ ఇంట్లో నేను ఉండను. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఆగమ్మ చామంతి, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. నువ్విక్కడే ఉండాలి. హర్ష, నువ్వు కాసేపు ఆగుతావరమ్మా. మా చామంతి, నీ జీవితం నిలబెట్టడంలో నాకు బాధ్యత ఉందమ్మా. ఏంటి హర్ష మన బాధ్యత? అది మన మాట వినప్పుడు నువ్వు మాట్లాడకురామా. మాట్లాడకు. అర్థం కావట్లేదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇష్టం లేదని చెప్పాను, వింటున్నారా? ఊరుకుంటారేమని చూస్తుంటే ఆగుతున్నారా? ఇష్టం అనేది ఒకరికే ఉంటే సరిపోదు, ఇద్దరికే ఉండాలి. జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం చేసుకోమనే హక్కు మన ఎవ్వరికీ లేదు. రమా, పెళ్లి అనేది లైఫ్లో చాలా ముఖ్యమైంది. అది నిర్ణయించుకోవడానికి 100 సార్లు ఆలోచించినా తప్పులేదు. చామంతి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఇష్టం లేదు అందని తనలా నిందించడం, తిట్టడం కరెక్ట్ కాదు. చాలా తప్పు రమా. చూడు చామంతి, నేను చెప్తున్నాను, నీకిష్టం లేకుండా ఏది జరగదు. కరెక్ట్ అంకుల్, కరెక్ట్గా చెప్పారు. అవును చామంతి, నీకు ఇష్టమైతేనే చేసుకుంటాను, లేకపోతే వద్దు. నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే చేసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను.
నా మీద నీకు ఇష్టం కలిగేంత వరకు వెయిట్ చేస్తాను. నా గురించి నువ్వు ఆలోచిస్తావన్న నమ్మకం నాకుంది. ఏదో ఒక రోజు నీ మనసు మారుతుంది అన్న నమ్మకంతోనే వెళ్తున్నాను చామంతి. నీ నిర్ణయానికి విలువిస్తూ వెళ్తున్నాను. వీడు అస్సలు తగ్గట్లేదుగా. వేరే ప్లాన్లోనే ఉన్నట్టున్నాడు. నాకు అదే కావాలి కదా. ఈ ఇంట్లో నా మాటకి విలువే ఉండట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చేయండి. చూడు చామంతి, తను అలాగే మాట్లాడుతుందమ్మా. తనది తప్పని ఎప్పుడు ఒప్పుకుంది గనక వెళ్ళు. నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావో నాకు బాగా తెలుసురామా. అమ్మగారు, కాఫీ. ఆగు. ఏమే, నువ్వు ఆయన కలిసి నన్ను మోసం చేయాలని ప్లాన్ చేశారు కదా. నేను ముచ్చటపడి పెళ్లి చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటే తాళి నువ్వు కట్టించుకుంటావా? కడతారని నాకు తెలీదమ్మా. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. నేను కావాలని చేసిందేదీ లేదు. ఏయ్! ఆపవే నీ నాటకాలు. అమాయకత్వం నటిస్తూ కథంతా నడిపిస్తున్నావు కదే. నాకు తెలీదా? ఇది నేను నా భర్తతో నా మెడలో కట్టించుకోవడానికి చేయించుకున్న తాళి నువ్వు కట్టించుకున్నావు. ఆయనే కట్టారు. ఇంకుండదు. రమా, రమా!